మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మా అకాడమీ యూట్యూబ్ ఛానల్లో భాగంగా అప్లోడ్ చేసేటటువంటి చాలామంది కామెంట్స్ అడిగారు, కారణాంక విభజన ఫుల్ క్లాస్ పెట్టండి సార్ అని. దానిలో భాగంగా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి కాన్సెప్ట్ని కవర్ చేస్తూ ఒక వీడియో అప్లోడ్ చేద్దామని ప్రయత్నంలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కారణాంక విభజన అనేది మనకి 8th క్లాస్లోనే చాప్టర్ 14 సెమ్ 2 టెక్స్ట్ బుక్లో ఉందన్నమాట. సెమ్ 2 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ వచ్చేసి 160 to 174, 161 స్టార్ట్ అవుతుంది, 184 వరకు అనుకుంటే చూడవచ్చు. సెమ్ 2 టెక్స్ట్ బుక్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్, చాప్టర్ 14, 161 to 184. ఇదే ఇక్కడ కారణాంక విభజన చెప్పేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియవలసింది సహజ సంఖ్యల కారణాంకాలు అంటే బేసిక్స్ నుంచి వెళ్దామన్నమాట. అది కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉందన్నా నేను లేని ఏమీ చెప్పట్లేదు. సహజ సంఖ్యల కారణాంకాలు అంటే ఏంటో చెప్తాం. తర్వాత బీజీయ సమాసాల కారణాంక విభజన అంటే ఏంటో చెప్తాం. బీజీయ సమాసాల కారణాంక విభజన అంటే ఏంటో చెప్తాం. నెక్స్ట్ కారణాంక విభజన అనగానేమి, కారణాంక విభజన అనగానేమి. నెక్స్ట్ వన్ ఏం చెప్తాం అంటే ఈ లెసన్లో డిసైడ్ చేసేది సామాన్య కారణాంకాల పద్ధతి. సామాన్య కారణాంకాల పద్ధతి. సామాన్య కారణాంకాల పద్ధతి తర్వాత సామాన్య కారణాంకాల పద్ధతి. నెక్స్ట్ ఏమో గ్రూపులుగా విభజించడం ద్వారా కారణాంక విభజన. గ్రూపులుగా విభజించడం ద్వారా కారణాంక విభజన. నెక్స్ట్ సర్వ సమీకరణాలు ఉపయోగించి కారణాంక విభజన చేయడము. నెక్స్ట్ ఏమో 7th వన్ x+a ఇంటూ x+b రూపంలో గల సమాసాల కారణాంక విభజన. దీని తర్వాత మనకు వచ్చేది కారణాంక విభజన అయిపోయిన తర్వాత బీజీయ సమాసాల వర్గీకరణ ఉంటుంది. బీజీయ సమాసాల భాగహారం. ఇది కూడా చెప్తాను. అయితే ఇక్కడ ప్రధానంగా 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఈ 8తో పాటు 9ది దోష శాతం అనే ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టాడు. ఇంతకుముందు ప్రీవియస్ టెక్స్ట్ బుక్ సిలబస్లో లేదు, కొత్తగా మనం బైలాంగ్వేజ్ మెథడ్లో పెట్టాడు. అది కూడా మనం దోష శాతం అనే దాని గురించి కూడా ఇక్కడ మనం చెప్తాం అన్నమాట. సో ఈ 9 సైడ్ డింకులు నీకు వస్తే కారణాంక విభజన క్లియర్గా అర్థమవుతుంది. కారణాంక విభజన అర్థమైతే మ్యాథ్స్లోని ఒక బేసిక్ పాయింట్స్ని, ఒక బేసిక్ కాన్సెప్ట్ నువ్వు బాగా నేర్చుకున్నాడు అవుతావు. అది బాగా నేర్చుకున్నట్టయితే కొన్ని సమస్యల పరిష్కారంలో కానీ మ్యాథ్స్ని స్పీడ్గా చేయడంలో కానీ నీకు చాలా 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 ఉపయోగపడుతుంది అన్నమాట. సో రైట్. సో ఈ లెసన్లో మనం నేర్చుకునే ఒకసారి చూసినట్టయితేనా సహజ సంఖ్యల కారణాంకాలు అంటే ఏంటో చూస్తాము. బీజీయ సమాసాల కారణాంక విభజన ఎలా చేయాలో చూస్తాము. ఈ బీజీయ సమాసాల కారణాంక విభజన చేసేటప్పుడు అసలు కారణాంక విభజన అంటే ఏంటి, అసలు కారణాంక విభజన చేయడానికి మనకి 3 మెథడ్లు ఉంటాయన్నా. సామాన్య కారణాంకాల పద్ధతిని, గ్రూపులుగా విభజించడం ద్వారా కారణాంక విభజనని, సర్వ సమీకరణాలు ఉపయోగించి కారణాంక విభజన చేయడమని. ఈ 3 మెథడ్లు ఉపయోగించి కారణాంక విభజన ఎలా చేస్తామో చూస్తాము. సో దీంతో పాటు 4 x+a ఇంటూ x+b రూపంలో సమాసాల కారణాంక విభజన, బీజీయ సమాసాల భాగాహారము, దోష శాతము.
సో ఈ 4 పద్ధతులు కూడా, ఈ 4 మెథడ్స్ కూడా మనం క్లియర్గా నేర్చుకోవాలి. 4 పద్ధతులు కానీ మనం నేర్చుకున్నట్లయితే కారణాంక విభజన అనే చాప్టరు నీకు 100% అర్థమైనట్టే. అది అర్థమైతేనే ఇక్కడ బీజేయ సమాసాల భాగాహారం కానీ, బీజేయ సమాసాల్లో జరిగే ద్వాస శాతం అని కొత్త టెక్స్ట్ బుక్ లో ఉండే కాన్సెప్ట్ ఉంది, అది కానీ నీకు అర్థమవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఈ సామాన్య కారణాంకాల పద్ధతి, గ్రూపులుగా విభజించడం ద్వారా కారణాంక విభజన, సర్వ సమీకరణలు ఉపయోగించి కారణాంక విభజన, x+a × x+b రూపంలో గల సమీకరణ సాధన, ఈ 4 మెథడ్లు కూడా మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఉదాహరణలన్నీ యూజ్ చేసి నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే సహజ సంఖ్యల కారణాంకాలు అంటే ఏంటి, అసలు బీజేయ సమాసాలు అంటే ఏంటి, బీజేయ సమాసాల కారణాంక విభజన అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సహజ సంఖ్యల కారణాంకాలు, ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అంటారు అనమాట. ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ నేచురల్ నెంబర్స్. అయితే సహజ సంఖ్యలు అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. సహజ సంఖ్యలు, సహజ సంఖ్యలు, సహజ సంఖ్యలు అంటే ఏంటంటే లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను, లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. మరి లెక్కించడానికి అంటే ఏంటన్నా, మనం కూర్చున్న క్లాస్ రూమ్ లో బెంచెస్ ఎన్ని ఉన్నాయని అడిగాను అనమాట. హౌ మెనీ బెంచెస్ హ్యావ్ ఇట్ అన్నాను. హ్యావ్ ఇయర్ అంటే ఎన్ని బెంచెస్ ఉన్నాయంటే ఏం చెప్తాను ఇమీడియట్ గా, నీకు చిన్నప్పుడు మీ మదర్ టంగ్ మాతృభాష నేర్చుకుంటే 1 అని 2 అని 3 అని లెక్క పెట్టి ఏదో 15 అంటావు, 15 అన్నావు. హౌ మెనీ పెన్సిల్స్ హ్యావ్ యూ, నీ దగ్గర పెన్సిల్ ఎన్ని ఉన్నాయంటే ఏవో 2 అంటావు. హౌ మెనీ పెన్స్ అంటాము, హౌ మెనీ స్టూడెంట్స్ ఇయర్ అంటాము. ఇలాగా లెక్కించడానికి ఉపయోగించేటటువంటి సంఖ్యలు ఏమంటాం అంటే సహజ సంఖ్యలు అంటాము. మరి సహజ సంఖ్యల్ని ఎలా చెప్తాము, సహజ సంఖ్యల్ని క్యాపిటల్ ఎన్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. నేచురల్ నెంబర్స్, నేచురల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఎన్. నేచురల్ నెంబర్స్ లో ఫస్ట్ లెటర్ అయినటువంటి ఎన్ ఉపయోగించి దాన్ని మనం రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది నేచురల్ నెంబర్స్. ఓకే, అయితే n ఈజ్ ఈక్వల్ టు దీన్ని సెట్ ఫామ్ లో రాసేటప్పుడు n ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 ఇన్ఫైనిటీ. అంటే మనం లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలు అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మినిమం 1 నుంచి స్టార్ట్ అవుతాయి. మినిమం 1 నుంచి. ఒక బెంచ్, ఇక్కడ బెంచెస్ లేవంటే ఏం చేయలేము, ఉన్నాయంటే లెక్కించడానికి ఉపయోగించేటటువంటి సంఖ్యలు సహజ సంఖ్యలు అంటాం కనుక సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 ఇన్ఫినిటీ అని చెప్తాము. n ఈజ్ నేచురల్ నెంబర్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ అని అంటాము. ఇది సహజ సంఖ్యలు. మరి సహజ సంఖ్యలు కారణాంకాలు ఏంటి, పేర్లలో ఉంది తెలుగులో కారణం అంటే ఏంటి, కారణం అంటే ఏంటి, నువ్వు ఈరోజు స్కూల్కి రావడానికి గల కారణం ఏంటి, లేదంటే కారణం అనేది దేనికి ఉపయోగపడతావు, ఈరోజు వర్షం పడడానికి కారణం ఏంటి, ఇది ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏదైనా పని జరుగుతుందా అంటే జరగదు. అది మన రియల్ లైఫ్ లో జరిగేది. మరి ఇక్కడ కారణాంకాలు అనేసరికి ఎలా వాడతామంటే సార్ అంటే సహజ సంఖ్య కారణాంకం అంటే ఎగ్జాంపుల్ 3 అనే నెంబర్ ఉంది. 3 అనే నెంబర్ ఉంది. ఈ 3 అనే నెంబర్ కారణాంకాలు ఏం చెప్తాము, ఒక బెంచి అనేది 3 సార్లు ఉంది, లేదా 3 బెంచీలు ఒక అబ్బాయి లెక్క పెట్టాడు 1 into 3 అంటే 3 యొక్క కారణాంకాలు అంటే ఎవరవుతారన్నా, 3 యొక్క కారణాంకాలు 1 మరియు 3. 1 మరియు 3. 4 అనేది ఉంది. 4ని ఎన్ని అంకెలను ఉపయోగించి రాయగలం, 1 into 4 రాయగలం. అలానే 2 into 2 రాయగలం. మనం నేర్చుకున్న టేబుల్లో 2 into 2 రాయగలం. ఇంకే విధంగా రాయగలమో రాయలేము. అంటే 4 యొక్క కారణాంకాలు 1 అని, 2 అని, 4 అని అంటాం. ఇప్పుడు 4ని రాసేటప్పుడు 1 into 2 into 2 రాయొచ్చు. కారణాంకాలు లబ్ధంగా రాయడం అంటే 1 into 2 into 2 అని. అలానే 5 ఉందనుకో, 5ని 1 into 5 అంటాము. 5 కారణాంకాలు 1,5 అంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే సహజ సంఖ్యల యొక్క కారణాంకాలు. అంటే ఏదైనా ఒక సంఖ్య రావడానికి లేదా పొందడానికి కారణమయ్యేటటువంటి సంఖ్యలనే సహజ సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ 25 ఉందనుకోనన్న, 25ని ఎన్ని విధాలుగా పొందగలం, 1 into 25 పొందగలం. 2 టేబుల్లో రాయగలం అండి, రాయలేము. 3 టేబుల్లో రాయగలమా, రాయలేము. 4 టేబుల్లో రాయగలమా, రాయలేము. 5 టేబుల్లో 5 into 5 అనమాట. అంటే 25 యొక్క కారణాంకాలు చూసినట్టయితే 1 అని, 5 అని, 25 అని కారణాంకాలు. ఇవన్నీ కూడా ఏంటంటే సహజ సంఖ్యల కారణాంకాలు.
అంటే ఏదైనా ఒక సంఖ్యను 2 లేదా అంతకంటే సంఖ్యల లబ్ధంగా రాయగలిగినట్టయితే ఆ రాసేటటువంటి సంఖ్యలనే మనం కారణాంకాలుగా చెప్తున్నాము అని చెప్తున్నాము. ఇది సహజ సంఖ్యలు అంటే ఏంటి, సహజ సంఖ్యల కారణాంకాలు. ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉన్న కాన్సెప్టే. నెక్స్ట్ బీజీయ సమాసాల కారణాంక విభజన. మరి బీజీయ సమాసాలు అనే కొత్త పదం వచ్చింది. ఇది ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటారు అనమాట. ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే అసలు బీజీయ సమాసాలు అంటే ఏంటి, ఆ బీజీయ సమాసాల కారణాంక విభజన అనేది ఎలా చేస్తామని ఇప్పుడు ఆలోచిస్తాము. అసలు బీజీయ సమాసం అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రీవియస్ మేము మా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసాము. అక్కడ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటనేది క్లియర్గా చెప్పాను. బీజీయ సమాసము, బీజీయ సమాసం అంటే ఏంటి, బీజీయ సమాసాల కారణాంక విభజన రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి అనేది, అంటే బీజీయ సమాసం అంటే ఏంటో చెప్పాను తప్ప రూల్స్ చెప్పలేదు, మాట్లాడుతున్నాను గురించి. బీజీయ సమాసం అంటే ఏంటన్నా, బీజీయ సమాసము, బీజీయ సమాసం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. బీజీయాలు, బీజీయాలు తెలుగులో మీనింగ్ ఏంటి, బీజీయాలు అంటే అక్షరాలు. తెలుగులో మీనింగ్ ఏంటన్నా, అక్షరాలు. ఆల్జీబ్రిక్ లెటర్స్ అంటాం. జనరల్గా ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ లెటర్స్ అంటే ఏంటి, అక్షరాలు. ఆల్ఫాబెట్ లెటర్సే ఆల్జీబ్రిక్ అయింది అనమాట, అక్షరాలు. అయితే ఇక్కడ బీజీయాలు అంటే అక్షరాలు, అక్షరాలను ఉపయోగించి రాసేటటువంటి సమాసమే, అక్షరాలు ఉపయోగించి రాసేటటువంటి సమాసమే బీజీయ సమాసము. సార్ మరి అక్షరాలు ఉపయోగించి రాసేటటువంటి సమాసం బీజీయ సమాసం, గణితంలో మళ్ళీ అక్షరాలు ఏంటి అని మీకు అనొచ్చు. చూద్దాం అసలు గణితంలో అక్షరాలు రావడానికి గల కారణం ఏంటి, అసలు ఎందుకు అలా వాడాల్సి వచ్చిందనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఓకేనా ఇందులోకి వెళ్ళిపోదాం. బీజీయ సమాసాలు కారణాంక విభజనకి వెళ్ళిపోదాం. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఒక మ్యాచ్ స్టిక్, ఇలా మ్యాచ్ స్టిక్స్ ఉన్నాయి మన దగ్గర, అంటే అగ్గిపుల్లలు. అగ్గిపుల్లల నుండి ఒక ఎల్ తయారు చేయడానికి ఎన్ని అగ్గిపుల్లలు అవసరం మనకి, 2 అవసరం. ఇదొక మ్యాచ్ స్టిక్, ఇదొక మ్యాచ్ స్టిక్. అలానే 2 ఎల్లలు తయారు చేయడానికి అవసరం ఎన్ని, 2 × 2. ఎందుకంటే దీనికి 2, దీనికి 2. ఓకేనా. అలానే 3 ఎల్లలు తయారు చేయడానికి ఎన్ని అవసరము, 2 × 2 × 2. అలానే 4 ఎల్లలు తయారు చేయడానికి అవసరం ఎన్ని, కలిపి గీయాలన్నమాట. యాక్చువల్లీ మీకు అర్థం 2 × 2 × 2 × 2. అంటే ఇక్కడ ఒక ఎల్ తయారు చేయడానికి 2, 2 ఎల్ తయారు చేయడానికి 2 × 2, 3 ఎల్ తయారు చేయడానికి 3 × 2, 4 ఎల్ తయారు చేయడానికి 4 × 2. చూడండి దీన్ని ఎలా రాస్తాను, ద రిక్వైర్డ్ మ్యాచ్ స్టిక్స్, ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ ఫార్మింగ్ నెంబర్ ఆఫ్ ఎల్స్, ఫార్మింగ్ నెంబర్ ఆఫ్ ఎల్స్ ఇస్ ఈక్వల్ టు స్మాల్ n ఇంటూ 2 మ్యాచ్ స్టిక్స్, 2 మ్యాచ్ స్టిక్స్. ఇక్కడ స్మాల్ అనేటటువంటి ఒక లెటర్ వాడాను. ఈ స్మాల్ n అనే లెటర్ దేని ప్లేస్లో వాడాను, నెంబర్ ఆఫ్ ఎల్స్ 1, అంటే ఒక ఎల్ తయారు చేయడానికి 2 మ్యాచ్ స్టిక్లు అవసరం. నెంబర్ ఆఫ్ ఎల్స్ 2, అంటే 2 మ్యాచ్ స్టిక్లు తయారు చేయడానికి అవసరం 2 × 2. అలానే 3 ఎల్ తయారు చేయడానికి మ్యాచ్ స్టిక్స్ అవసరం ఎన్ని, 3 × 2. 4 ఎల్ అయినట్టయితే 4 × 2, 5 ఎల్ అయినట్టయితే 5 × 2, 10 ఎల్ అయినట్టయితే 10 × 2. అలాగే 1 2 3 4 5 అన్నా కదా, దాని ప్లేస్లో జనరలైజ్ చేసి నెంబర్ ఆఫ్ ఎల్స్ అనమాట, ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ ఫార్మింగ్ నెంబర్ ఆఫ్ ఎల్స్ అనమాట. నెంబర్ ఆఫ్ ఎల్స్ తయారు చేయడానికి నాకు అవసరమైన మ్యాచ్ స్టిక్స్ కావాలంటే స్మాల్ n ఇంటూ 2 మ్యాచ్ స్టిక్స్. స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్ ఎల్స్, 1 ఎల్ 1 × 2, 2 ఎల్స్ 2 × ఎల్, 3 ఎల్స్ 3 × 2, 4 ఎల్స్ 4 × అంటే n ప్లస్ తీసుకున్నాను. n = 1 తీసుకున్నాం, n = 2 తీసుకున్నాం, n = 3 తీసుకున్నాం, n = 4 తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ ఎల్స్ 10 అంటే 10 × 2, నెంబర్ ఆఫ్ ఎల్స్ 11 అంటే 11 × 2, నెంబర్ ఆఫ్ ఎల్స్ 15 అంటే 15. అంటే నెంబర్ ఆఫ్ ఎల్స్ ప్లేస్లో
స్మాల్ n అనే లెటర్తో రిప్రజెంట్ చేసాము. నెంబర్ ఆఫ్ ఎల్స్ అంటే నెంబరు, నెంబర్ ఆఫ్ ఎల్స్ రిప్రజెంట్ చేసేటటువంటి కామన్ జనరలైజ్ చేసే లెటర్ ఏంటుంది స్మాల్. అంటే నెంబర్ ఆఫ్ ప్లేస్ లో లెటర్ వాడినాన్నే మనం బీజీయ సమాసాలు కన్వర్ట్ చేయడం. అంటే ద రియల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ది రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ జనరలైజేషన్ ఫార్మేషన్. జనరలైజేషన్ ఫార్మేషన్ లో we use the letters instead of a నెంబర్స్ ప్లేస్ లో లెటర్స్ వాడడాన్నే మనం బీజీయ సమాసాలుగా తీసుకుంటాము. మరి బీజీయ సమాసాల కారణాంక విభజన ఎలా చేయొచ్చు అంటే బీజీయ సమాసాలు అంటే ఒక నెంబర్ ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ని జనరలైజ్ చేసి రాయడం అన్నాము. మరి ఇవి ఎలా తీసుకుంటాం సార్ అంటే ఈ కారణాంక విభజన అనే దాన్ని ఎలా తీసుకుంటాము, అసలు బీజీయ సమాసాలు అనేటప్పుడు ఎన్ని టర్మ్స్ ఉంటాయనే దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు బీజీయ సమాసం అంటే ఏంటో తెలియద్దాం. బీజీయ సమాసం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి ఇక్కడ బీజీయ సమాసం ఇప్పటికీ క్లారిటీ లేదు మహామానవ చాలా మంది. బీజీయ సమాసం అంటే ఓన్లీ వేరియబుల్స్ వాడచ్చు, అంటే ఓన్లీ చరరాశులు మాత్రమే వాడచ్చు. మరి చరరాశులు అంటే ఏంటి? నెంబర్స్ ప్లేస్లో వాడేవి చరరాశులు. మళ్ళీ దాని డెప్త్ వెళ్ళాలంటే నాకు ఒక 10 నిమిషాల క్లాస్ అవుతుంది. ఓన్లీ వేరియబుల్ చరరాశులు. చరరాశులు అనేసరికి మన ఇంగ్లీష్ లెటర్లో వాడేటటువంటి స్మాల్ లెటర్స్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, సో ఆన్, స్మాల్ జెడ్ వన్. అలానే ఓన్లీ కాన్స్టెంట్స్, ఓన్లీ కాన్స్టెంట్స్ అంటే స్థిరరాశులు. స్థిరరాశులు అంటే మనం వాడేటటువంటి నెంబర్స్ అన్నీ కూడా స్థిరరాశుల కింద వస్తాయి. థర్డ్ వన్ ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. అమ్మ ఇక్కడ నీట్గా రాయలేదని ఫీల్ అవ్వకండి, నేను చదివేటప్పుడే క్లాస్ కావాలంటే ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అంటే వేరియబుల్స్ కాన్స్టెంట్స్ కాంబినేషన్ లో రాయడం. అంటే సపోజ్ 2a అన్నాం అనుకున్నాం, దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. అయితే కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ కి మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ లో ఓన్లీ ఇంటూ ఓన్లీ డివైడెడ్ బై సింబల్స్ వాడాలి. ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ కన్సిడర్ యాజ్ ఏ సింగిల్ టర్మ్. ఒకే పదానంగా మనం కన్సిడర్ చేయాలి అంటే ఆ రెండింటి మధ్య వాడేటటువంటి మ్యాథమెటికల్ సింబల్స్ ఇంటూ డివైడెడ్ బై. ఇక్కడ 2a అంటే మీనింగ్ ఏంటి? 2 ఇంటూ ఏ అని. అలానే a/2 అన్నామంటే a ఈజ్ డివైడెడ్ బై 2 అని. సో దీన్ని మనం ఒక సింగిల్ టర్మ్ గానే కన్సిడర్ చేయాలి. దీని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ వన్ టర్మ్ టు అనదర్ టర్మ్ ఈజ్ సపరేటెడ్ బై యూజింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ సింబల్స్ ప్లస్ మైనస్ ఇచ్చేసి బీజీయ సమాసాల్లోని ఒక పదాన్ని మరొక పదం నుంచి వేరు చేయడానికి సపరేట్ చేయడానికి వాడేటటువంటి సింబల్స్ ఏమో ప్లస్ ఇంటూ మైనస్. ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ కన్సిడర్ యాజ్ ఏ సింగిల్ టర్మ్. ఒకే పదంగా చూపించడానికి స్థిరరాశులు మరియు చరరాశుల మధ్య ఉండేటటువంటి సంయోగాన్ని మనం బంధాన్ని తెలియజేయడానికి వాడేటువంటి సింబల్స్ అనేవి మల్టిప్లికేషన్ సింబల్ అండ్ డివిజన్ సింబల్. చాలా ఇంపార్టెంట్ అన్న, ఈ విషయాన్ని మీరు చెప్పరు, అది మనం చదివే కొలది మనకి ఎక్స్పీరియన్స్ గా రావాలి. మనం క్లాసులు నేర్చుకునేటప్పుడు మనం ఉపాధ్యాయులు మనం చెప్పుండకపోవచ్చు. సో ఈ రోజు మా అనుభవాలతో చెప్తున్నాం కనుక జాగ్రత్తగా, అంటే ఎక్కడ ఏ స్టూడెంట్ కి డౌట్ రాగల ఉద్దేశంతోనే. సో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో బీజీయ సమాసాల్లోని కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ యొక్క కాంబినేషన్ ని రిప్రజెంట్ చేయడానికి, ఒకే పదంగా రిప్రజెంట్ చేయడానికి వాడేటటువంటి సింబల్ ఎప్పుడు కూడా మల్టిప్లికేషన్ డివిజన్ సింబల్. బీజీయ సమాసాలను ఒక పదము నుండి మరొక పదాన్ని వేరు చేస్తూ, ఒక పదం నుండి మరొక పదాన్ని సపరేట్ చేస్తూ వాడడానికి వాడేటువంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏమో ప్లస్ ఇంటూ మైనస్. ఏంటి సార్ ఆ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ఈ డివిజన్ ఏంటి? దాని మీనింగ్ అంటే చూడమా, ఇక్కడ బీజీయ సమాసాలు అనేసరికి ఏం చెప్తాం? ఓన్లీ వేరియబుల్స్ అంటాము, ఓన్లీ కాన్స్టెంట్స్ అంటాము. ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అంటే ఓన్లీ చరరాశులు ఉండొచ్చు, ఓన్లీ స్థిరరాశులు ఉండొచ్చు. చరరాశులు అంటే మనం వాడేటటువంటి లెటర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో స్మాల్ లెటర్స్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి. అలానే ఓన్లీ కాన్స్టెంట్స్ అంటే 1 2 3 4 so on. ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అంటే అక్షరాలు మరియు సంఖ్యల యొక్క సంయోగాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ 3 సందర్భాలని కూడా మనం బీజీయ సమాసంగా చెప్పొచ్చు. అయితే బీజీయ సమాసాల్లోని ఒక పదం నుంచి మరో పదానికి సపరేట్ చేయడానికి
వాడేటటువంటి సింబల్స్ ఏంటంటే ఎడిషన్ సింబల్ అండ్ సబ్ట్రాక్షన్ సింబల్. ఏంటి సార్ దాని మీనింగ్ ఏంటి అనేది క్లారిటీగా అర్థమైనట్టయితే ఈ బీజే సమాసాల కారణాంక విభజన అనేది మనకి నీట్గా అర్థమైపోద్ది అనమాట. చూడన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బీజే సమాసాన్ని చదివేటప్పుడు దానిలో ఉన్నటువంటి పదాల సంఖ్యను ఐడెంటిఫై చేయడం రావాలి. ఒక బీజే సమాసాన్ని కారణాంక విభజన చేసేటప్పుడు, ఒక బీజే సమాసాన్ని చదివేటప్పుడు ఆ బీజే సమాసంలో ఉండేటటువంటి ఎన్ని పదాలు ఉన్నాయనే విషయాన్ని మనకు తెలియాలి. ఎందుకంటే ఆ పదాల సంఖ్యను బట్టే మన కారణాంక విభజన ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది రాకుండా మనం ముందుకు వెళ్ళకూడదు. చూడండి అన్న, ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అంటే ఏదో 5a అన్నాను. ఇది ఒక కాన్స్టెంట్, ఇది ఒక వేరియబుల్. సార్ ఇలాంటి సందర్భాలు రియల్ లైఫ్లో ఉన్నాయా? ఇప్పుడే చూసాం మనం నెంబర్ ఆఫ్ ఎల్స్ అని. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఇస్ కన్వర్టెడ్ టు మ్యాథమెటికల్ ఫామ్ అనమాట. 5a అన్నాను. ఇది కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్. 5 ఈజ్ ద కాన్స్టెంట్, a ఈజ్ ద వేరియబుల్. ద కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్ వేరియబుల్స్ మిడిల్ యూజింగ్ సింబల్ ఏంటన్నా ఇంటూ సింబల్ వాడాము. దీన్ని చదివేటప్పుడు ఎలా చదువుతాము? 5a అంటాము, కానీ దాని 5 into a అని మీనింగ్. 5a అంటే మీనింగ్ ఏంటి? 5 into a అంటే ప్రతిసారి 5 into a అని కాకుండా ఇంటూ ప్రతిసారి రీడ్ చేయకుండా 5a అని చదువుతాము. అలానే ఏదో 10b అందాము, 10b అందాము. దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్. దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ కాన్స్టెంట్ అండ్ వేరియబుల్. దీన్ని కూడా సింగిల్ టర్మ్ గానే చెప్పాలి. లేదు సార్ ఇలా ఉందనుకుందాం, 10/b అందాం. 10 ఈజ్ డివైడెడ్ బై b అందాము. 10/b ఈజ్ ద 10/b ఈజ్ b అందాము. దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్. దీన్ని కూడా సింగిల్ టర్మ్ గానే చెప్తాము. దీన్ని కూడా సింగిల్ టర్మ్ గానే చెప్తాము. దిస్ ఈజ్ ద సింగిల్ టర్మ్, దిస్ ఈజ్ ద సింగిల్ టర్మ్. అయితే బీజే సమాసాలన్నీ బహుపదులు అవుతాయా? బహుపదులన్నీ బీజే సమాసాలు అవుతాయి అంటే పాలినామియల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అక్కడ దీన్ని డెప్త్కి వెళ్ళేటప్పుడు అక్కడ మాట్లాడుకుందాం. అసలు ఈ వేరియబుల్స్ అనేవి డినామినేటర్ ఉండొచ్చా, ఉండకూడదా, అక్కడ ఎందుకు బహుపదు పాలినామియల్ అవుతున్న విషయం నా డెప్త్కి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు దాని వరకు వెళ్ళి ఇక్కడ మాట్లాడదాం మనం. ఓకే రైట్. అయితే బీజే సమాసాల్లోని ఒక కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ కాంబినేషన్ రాసేటప్పుడు వాడేటటువంటి సింబల్స్ ఏంటి? ఇంటూ అండ్ డివైడెడ్ బై. అలా కాకుండా మనకి ఒక ఏదో సమాసం 2x + 10y ఉందనుకున్నాం. 2 into x అంటే దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్. సో దిస్ ఈస్ ద సింగిల్ టర్మ్. దీన్ని ఒక సింగిల్ టర్మ్ గానే కన్సిడర్ చేయాలి. 10 అనేది కాన్స్టెంట్, y అనేది వేరియబుల్. 10 into y అంటే దీని ఒక సింగిల్ టర్మ్ కన్సిడర్ చేయాలి. ఈ రెండింటి మధ్యలో సింబల్ ఎవరు ఉన్నారు? ప్లస్ ఉంది. సో ప్లస్ అనేది ఉందంటే ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ కామ మైనస్ అనేది దేనికి వాడతామంటే ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇస్ సపరేటెడ్ ఫ్రమ్ వన్ టు అనదర్. ఏదైనా బీజే సమాసంలో ఒక పదం నుంచి మరొక పదాన్ని సపరేట్ చేయడానికి మనం వాడేటటువంటి సింబల్స్ ఏంటంటే ప్లస్ కామ మైనస్. సో ప్లస్ కామ మైనస్ అంటే ఇక్కడ ప్లస్ అనేది రాసామంటే 2x అనేది ఒక పదము, 10y అనేది ఒక పదము. ఇప్పుడు ఓవరాల్గా ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఉండే టర్మ్స్ అనేమంటే 2 అని చెప్తాము. ఖచ్చితంగా బీజే సమాసంలో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలియాలంటే నీకు రెండు వేరియబుల్స్ మధ్య కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్ మధ్య ఈ చూడండి 2x అంటే 2 into x ఉందాం. ఇక్కడ ఇంటూ ఉంది కదని చెప్పేసి దీని అంతా కూడా ఇదొక టర్మ్ ఇదొక టర్మ్ అనకూడదు. 2x ని మనం సింగిల్ టర్మ్ గానే కన్సిడర్ చేయాలి. ఇగో ఇదే చెప్తాను, సింగిల్ టర్మ్ కన్సిడర్ చేయాలి. 10 into y, యాక్చువల్ 10 కి y కి మధ్యలో ఇంటూ ఉంది ఉన్నప్పటికీ దీన్ని సింగిల్ టర్మ్ గానే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఇంటూ డివిజన్ ఉందంటే మన సింగిల్ టర్మే. మరి ఒక టర్మ్ నుంచి మరో టర్మ్ కి సపరేట్ చేసేటటువంటి సింబల్స్ ఏంటి? ప్లస్ అండ్ మైనస్. కనుక ప్లస్ ఉంది కనుక 2x + 10y అంటే దిస్ ఈస్ ద వన్ టర్మ్, దిస్ ఈస్ ద సెకండ్ టర్మ్. సో ఓవరాల్ గా ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో 2 టర్మ్స్ ఉన్నాయి. మస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఐడెంటిఫై చేయగలుగుతున్నట్టయితే నీకు సగం కాన్సెప్ట్ అర్థమైపోయినట్టే. చూడండి కొంచెం చెప్తాను, మీ డౌట్స్ క్లారిఫై అవడానికి చూడండి ఒకసారి. (2x + 10y) హౌ మెనీ టర్మ్స్ దిస్ ఎక్స్ప్రెషన్? ఈ ఎక్స్ప్రెషన్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 2x అనేది ఒక టర్ము, 2 into x ఉన్నప్పటికీ దిస్ ఈజ్ ద సింగిల్ టర్ము. ప్లస్ అనే సింబల్ సపరేట్ చేసింది. 10 into y అంటే దిస్ ఈజ్ ద అనదర్ టర్ము. సో 2x + 10y అంటే 2 టర్మ్స్ ఉన్నాయి. అలానే 5/a + 6x + d/z
ప్లస్ 10y అన్నాను. దీనిలో ఏం టర్మ్స్ ఉన్నాయి? డివిజన్ సింబల్ ఉన్నప్పటికీ దీన్ని సింగిల్ టర్మ్ గానే కన్సిడర్ చెయ్యు. 6x 6 ఇంటూ ఎక్స్ ఇంటూ సింబల్ ఉన్నప్పటికీ సింగిల్ టర్మ్ గానే కన్సిడర్ చెయ్యు. d/z డివిజన్ సింబల్ ఉన్నప్పటికీ సింగిల్ టర్మ్ కన్సిడర్ చెయ్యు. 10y ఇంటూ సింబల్ ఉన్నప్పటికీ సింగిల్ టర్మ్ కన్సిడర్ చెయ్యు. మొత్తం టర్మ్స్ ఉన్నాయన్నా 5/a. చూడండి, ఈ రెండు టర్మ్స్ మధ్య ప్లస్ ఉందా అంటే ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. ఈ రెండు టర్మ్ ప్లస్ ఉందా, ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. ఈ రెండు టర్మ్ ప్లస్ ఉందా, అదొక టర్మ్. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అంటే ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి. అవసరం క్లారిటీ. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఎక్స్ప్లెయిన్. మ్యాక్సిమం డౌట్ రాదు, నేను చెప్పేది క్లియర్గా ఉంటే మీకు అర్థం అవుతుంది, డౌట్ రాదు. నెక్స్ట్ ఉన్నాను 10x మైనస్ 10z ప్లస్ 106 ప్లస్ 2x మైనస్ y అమ్మాం. ఇలా ఉంది ఒకటి. చూడండి ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూడండి అన్న. 10 ఇంటూ ఎక్స్ ఇంటూతో ఉంది కనుక ద కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్ వేరియబుల్స్ అంటే దిస్ ఇస్ ద సింగిల్ టర్మ్. మైనస్ ఉంది, ప్లస్ మైనస్ సపరేట్ చేయడానికి వాడతానని చెప్పుకున్నాం. సో 10 ఇంటూ జెడ్ దిస్ ఈస్ ద ఎనదర్ టర్మ్. 106 ఓన్లీ కాన్స్టెంట్ దిస్ ఈస్ ద ఎనదర్ టర్మ్. కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ కాన్స్టెంట్ దిస్ ఈస్ ద ఎనదర్ టర్మ్. y ఈస్ ద ఎనదర్ టర్మ్. ఎన్ని ఉన్నాయన్నా? 1 2 3 4 5. ఓన్లీ కాన్స్టెంట్ ఉన్నా దాన్ని వేరియబుల్ కింద చూడాలి, దాన్ని ఒక ఆల్జీబ్రిక్ టర్మ్ చూడాలి. ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో చెప్పిన ఓన్లీ వేరియబుల్స్ ఓన్లీ కాన్స్టెంట్స్ ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. చూడన్నా 1 2 3 4 5 అయితే ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ సపరేట్ చేసే సింబల్ ఏంటి? మైనస్. సెకండ్ టర్మ్ ని థర్డ్ టర్మ్ ని సపరేట్ చేసే టర్మ్ ఏంటి? ప్లస్. థర్డ్ టర్మ్ ని ఫోర్త్ టర్మ్ సపరేట్ చేసేది ఏంటి? ప్లస్. ఫోర్త్ టర్మ్ ని ఫిఫ్త్ సపరేట్ చేసేది ఏంటి? మైనస్. అంటే మనకి ఇన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ బీజీయ సమాసాల్లో ఒక పదం నుండి మరొక పదాన్ని సపరేట్ చేసే సింబల్స్ ఏంటంటే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ సింబలే. బీజీయ సమాసాల్లో గుణకార ప్రక్రియలో కానీ భాగార ప్రక్రియలో కానీ ఓన్లీ చలరాశులైన ఓన్లీ స్థిరరాశులైన ఉన్నప్పటికీ వాటన్నిటిని ఒక ఏకపదంగానే ఒకే పదంగానే కన్సిడర్ చేయాలి. ఈ రెండు పాయింట్స్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే నెక్స్ట్ ఇది అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్ చూడన్నా సహసంఖ్యల కారణాంకాలు అంటే ఏంటో బీజ సమాసాలు అంటే ఏంటో తెలియజేసుకున్నాం అంతే. మరి బీజ సమాసాల కారణాంక విభజన అనగానే ఏమంటే ఒక బీజీయ సమాసాన్ని కారణాంక విభజన చేసేటప్పుడు మనం దానిని కారణాంక లబ్ధంగా రాయాలి. ఇది మీ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 163 దగ్గర ఉన్నటువంటి స్టేట్మెంటే, నేను కొత్తగా చెప్పట్లేదు. పేజీ నెంబర్ 163 దగ్గర ఉన్న డెఫినేషన్ చెప్తాను. ఒక బీజీయ సమాసాన్ని కారణాంక విభజన చేసేటప్పుడు మనం దానిని కారణాంక లబ్ధంగా రాయాలి. ఆ కారణాంకాలు సంఖ్యలు కావచ్చు అంట, చరరాశులు కావచ్చు. మనం చెప్పుకున్న బీజీయ సమాసాలు అవి సంఖ్యలు కావచ్చు అంటే కాన్స్టెంట్స్ కావచ్చు, చరరాశులు వేరియబుల్స్ కావచ్చు. బీజీయ సమాసాలు అంటే మనం చెప్పుకున్నటువంటి కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ కావచ్చు. ఇది కారణాంక విభజన అనేగానే ఏమంటే మన టెక్స్ట్ బుక్లో రాశాడు. అయితే ఈ కారణాంక విభజన చేసేటప్పుడు మనం వాడే పద్ధతి అంటే సామాన్య కారణాంకాల పద్ధతి, గ్రూపులుగా విభజించడం ద్వారా కారణాంక విభజన చేయడము, సర్వ సమీకరణాలు ఉపయోగించి కారణాంక విభజన చేయడము, x+a ఇంటూ x+b రూపంలో గల సమీకరణాలు సాధించడము. ఈ 4 పద్ధతులు ఉపయోగించి మనం కారణాంక విభజన అనేది చేస్తాము. అయితే ఈ సామాన్య కారణాంకాల పద్ధతికి మన టెక్స్ట్ బుక్ లో ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనే దాని గురించి చూద్దాం. సో మనకి సామాన్య కారణాంకాల పద్ధతి అంటే ఏముంది? సామాన్యంగా ఉండేటటువంటి సామాన్యము పేరున ఉంది. సామాన్య కారణాంకాల పద్ధతి అంటే నెంబర్స్ ని 4 2 ఇంటూ 2 ఎలా రాయగలము, అలానే 9 3 ఇంటూ 3 రాయగలం, 3a 3 ఇంటూ a అలా రాయడమే జస్ట్ అంతే. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి 2x+4 ఉందన్నమాట. 2x+4ని కారణాంక విభజన చేయండి అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాను కదా, ఇది బీజీయ సమాసమా కాదా? బీజీయ సమాసమే. ఎందుకని? ద కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఉంది. ఓన్లీ కాన్స్టెంట్ ఓన్లీ స్థిరరాశులు ఉన్నాయి, చరరాశులు మరియు స్థిరరాశుల యొక్క లబ్ధములు ఉన్నాయి. మరి ఈ బీజీయ సమాసంలో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయన్నా? 2 టర్మ్స్ ఉన్నాయి. ఎందుకని? ప్లస్ అనేది రెండింటిని సపరేట్ చేస్తుందని చెప్పాను. ప్లస్ మైనస్ అనేది ఒక పదము నుండి మరొక పదాన్ని సపరేట్ చేస్తుందని చెప్పాను. 2xను 4ను సపరేట్ చేసే టర్మ్ ప్లస్. కనుక ఎన్ని టర్మ్స్ ఉన్నాయన్నా? 2 టర్మ్స్ ఉన్నాయి.
మరి ఈ 2 టర్మ్స్లో సామాన్య కారణాంక విభజన సామాన్య కారణాంకాల పద్ధతి ప్రకారం ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2x + 4లో 2x అంటే 2 × x తెలుసు బ్రాకెట్ పెట్టారంటే ఇంటూ ప్లస్ 4ని ఏమైనా రాయగలమా 2 × 2 రాయగలం సార్ 2 × 2 ఎందుకు రాయాలి 1 × 4 రాయవచ్చు కదా నా ఉద్దేశం ఇక్కడ 2 పదాలు ఉన్నాయి 2 పదాలలో కారణం అంటే కామన్గా ఉండేటటువంటి ఏదైనా నెంబర్ ఉందా చూడాలి అయితే ఇక్కడ 4ని 2 + 2 రాయకూడదు ఎప్పుడూ కూడా ఒక పదం నుండి మనం కామన్గా తీస్తున్నామంటే అది ఖచ్చితంగా గుణకార ప్రక్రియలో కానీ భాగాహార ప్రక్రియలో ఉండాలి తప్ప గుణకార ప్రక్రియలో కానీ భాగాహార ప్రక్రియలో ఉండాలి కానీ కూడిక మరియు తీసివేత ప్రక్రియలో ఉంటే మనం దాన్ని కామన్గా తీయకూడదు కనుక 4ని 2 × 2 తీశాను 2xని 2 × x ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్లోని సెకండ్ టర్మ్లో కామన్గా ఉండే వాళ్ళు ఎవరినన్నా 2 ఉంది ఫస్ట్ టర్మ్లో 2 కామన్ తీస్తే ఇంకెవరు మిగులుతారు ఇక్కడ x మిగులుతుంది 2 × 2లో 2 కామన్ తీస్తే ఎవరు మిగులుతారు 2 మిగులుతుంది ఎప్పుడు కూడా గుణకార ప్రక్రియలో ఉన్నప్పుడు మాత్రమే కామన్ తీయాలి బలగానే గుణకార ప్రక్రియలో ఉన్నదాన్ని మాత్రమే కామన్ తీయాలి లేదా భాగాహార ప్రక్రియలో ఉన్నదాన్ని మాత్రమే కామన్ తీయాలి చాలా మంది నాన్ మ్యాథ్స్తో ఇబ్బంది పడతారు ఇక్కడ కామన్ తీసేటప్పుడు ఇలా ఉంటారు 2 + 2 అంటే 2 కామన్ తీయకూడదు ఎప్పుడూ కూడా గుణకార ప్రక్రియలో ఉన్నదాన్ని కానీ లేదా భాగాహార ప్రక్రియలో ఉన్నదాన్ని కానీ మాత్రమే కామన్ తీయాలి కూడిక మరియు తీసివేత ప్రక్రియలో ఉన్నదాన్ని కామన్ తీయకూడదు సో 2xని 2 × x రాసుకున్నాను 4నేమో 2 × 2 రాసుకున్నాను ఈ 2 × xలో 2 ఉంది 2 × 2లో 2 అనేది కామన్గా ఉంది కనుక 2 కామన్ తీస్తే ఇక్కడ మిగిలే టర్మ్ x తర్వాత టర్మ్ ప్లస్ ఇక్కడ 2 మిగిలింది కనుక 2 × x + 2 సో ఫైనల్గా 2x + 4 = 2 × x + 2 ఇలా చేస్తే దాన్ని సామాన్య కారణాంకాల పద్ధతి అంటారు అది మన టెక్స్ట్ బుక్ ఇచ్చినటువంటి ఎగ్జాంపులే నెక్స్ట్ ఉన్నాను ఇంకోటి ఎగ్జాంపుల్ 1 చూడండి ఎగ్జాంపుల్ 1 పేజీ నెంబర్ 165 పేజీ నెంబర్ 165లో ఎగ్జాంపుల్ 1 12a² b + 15ab² అది మనం చేయాలి 12a² b + 15ab² అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అది అబ్జర్వ్ చేయాలి 12a² bలో 12 అనేది కాన్స్టెంట్ ఒక నెంబరు a² అనేది వేరియబుల్ b అనేది వేరియబుల్ ఈ మూడింటి మధ్య ఉండేటటువంటి ఆపరేషన్ ఏంటి ఎవరు లేరంటే గుణకార ప్రక్రియ ఉన్నట్టు అంటే 12a² b అనేది ఒక టర్ము ప్లస్ 15ab² అంటే 15 × a × b² ఇదంతా కూడా ఒక టర్మ్ ఈ రెండింటిని సపరేట్ చేసే సింబల్ ఏంటి ప్లస్ ఇప్పుడు చూడమ్మా అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి 2 టర్మ్స్ ఉన్నాయి ఇన్నోనేనా 2 టర్మ్స్ ఉన్నాయి ఇప్పుడు 12a² b 15ab² నెంబర్ ఎవరు ఉన్నారు 12 ఉంది 15 ఉంది 12ని 3 × 4 రాద్దాం 12ని 3 × 4 a² b అంటే a × a b² అంటే ఇంటూ b చూడండి మొత్తం అంటే ఎక్స్టెండ్ చేశాను 3 × 4 12 a² అంటే a × a b అంటే ఇంటూ b ప్లస్ 15ab² నన్ను 15 కూడా 3 టేబుల్లో రాయగలమేమో చూడండి ఎందుకంటే మనం 3 కామన్ తీయడానికి 3 × 5 రాయొచ్చు ప్లస్ ab² అంటే ఇంటూ a రాయొచ్చు b² అంటే b × b రాయొచ్చు ఇప్పుడు రెండిట్లో కామన్గా ఉండే వాళ్ళు ఎవరున్నారు 3 ఉంది ఒక సింగిల్ a ఉంది ఒక సింగిల్ b ఉంది అంటే 3ab సో 3ab కామన్ తీస్తే మిగతా వాళ్ళు ఎవరున్నారు 4 మిగిలింది ఇంకో a మిగిలింది ఎక్కడ మిగిలిన 3ab తీస్తాము అంటే ఎవరు ఉన్నారు 5 ఉంది ఒక b మిగిలింది అంటే 3ab × 4a + 5b అంటే మనకి 12a² b + 12a² b + 15ab² ఏమొచ్చింది 3ab × 4a + 5b దిస్ ఈజ్ ద కారణాంకాల పద్ధతి అదే ఎలా రాశాను 12a² b 12 రాసుకున్నాను 3 × 4 రాశాను a² అంటే
ఏ ఇంటూ ఏ, బి అంటే ఇంటూ బి, తర్వాత సిమిలర్ ఉంది ప్లస్ ఉంది. 15 అంటే 3 ఇంటూ 5. సార్ సేమ్ టేబుల్లో ఏమైనా రాయగలమో చూడండి. సార్ సేమ్ టేబుల్లో రాయలేక పరిస్థితి చేయలేము. సేమ్ టేబుల్లో ఏమైనా ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ ఏమైనా రాసుకోండి. ఇక్కడ 3 4 జా రాయొచ్చు, 3 5 జా రాయొచ్చు. కనుక 3 టేబుల్ కామన్గా రాస్తాము. ఇంటూ ఏ ఇంటే ఏ, బి స్క్వేర్ అంటే బి ఇంటూ బి. సో అన్నిట్లో కామన్గా 3ab ఉంది. 3ab ఇంటూ 4a ప్లస్ 5b. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి అన్న. ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 2 చూడండి. 10x స్క్వేర్. ఎగ్జాంపుల్ 2 10x స్క్వేర్ మైనస్ 18x క్యూబ్ ప్లస్ 14x పవర్ 4. సో ఇక్కడ హౌ మెనీ టర్మ్స్, ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 10x స్క్వేర్ అంటే 10 ఇంటూ x స్క్వేర్ ఒక టర్మ్, 2 టర్మ్స్, ఒక టర్మ్. ఎందుకంటే మధ్యలో ఇంటూ ఉంది. మైనస్ అంటే 18x క్యూబ్ని 10x స్క్వేర్ ఎవరు సపరేట్ చేశారు? మైనస్ సపరేట్ చేసింది. 18x క్యూబ్ 14x పవర్ ఎవరు సపరేట్ చేశారు? ప్లస్ సపరేట్ చేసింది. అంటే ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్మ్, అంటే మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. సో 3 టర్మ్స్లో ఎవరైనా కామన్గా రాయగలమా? 2 టేబుల్లో రాయగలం చూడమ్మా. 5ని 10ని 2 ఇంటూ 5 రాద్దాం. ఇంటూ ఎక్స్ మైనస్ 18 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 9 రాయొచ్చా? 2 ఇంటూ 9 నా ఇంటూ అంటే బ్రాకెట్ రాసినా పర్వాలేదు. ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 14 ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 7. ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్. ఇప్పుడు 2 ఇంటూ 5 ఇంటూ ఎక్స్ 2 అంటే ఎవరున్నారు కామన్గా? 2 ఉంది కామన్గా. మూడిట్లో 2 ఉంది. ఓకే రాస్తాము. మరి తర్వాత ఎవరున్నారు? 5 ఉంది ఇక్కడ, 9 ఉంది ఇక్కడ ఎవరున్నారు? 7 ఉంది. అంటే కామన్గా లేరు. ఈ ఎక్స్లు ఉన్నారన్నా, ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి, ఇక్కడ 3 ఎక్స్లు ఉన్నాయి. అంటే 2 ఎక్స్ కామన్ తీయచ్చు కదా. అంటే 2x స్క్వేర్ కామన్ తీస్తాను. ఎవరు మిగిలిపోతుంది? ఇక్కడ ఓన్లీ 5 ఉంటుంది. నెక్స్ట్ సింబల్ మైనస్, ఇక్కడ 2 కామన్ తీస్తాను 9 ఉంటుంది. 2 ఎక్స్లు తీస్తానంటే ఒక ఎక్స్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ 2 కామన్ తీస్తాను, 2 ఎక్స్లు కామన్ తీస్తానంటే 7x స్క్వేర్. సో ఈ 10x స్క్వేర్ మైనస్ 18x క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ ఆఫ్ 2x స్క్వేర్ ఇంటూ 5 మైనస్ 9x ప్లస్ 7x స్క్వేర్. దిస్ ఈజ్ ద ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్, దీన్ని ఫ్యాక్టరేషన్ అంటారు అనమాట. సో దీన్ని ఫ్యాక్టరేషన్గా రాయడం అంటారు అనమాట. ఇది ఎగ్జాంపుల్ 2 కింద ఉంది. నెక్స్ట్ మెథడ్ ఏంటంటేనా గ్రూపులుగా విభజించడం ద్వారా కారణాంక విభజన.